Dear students, in this session we are going to learn about enzymes. Enzymes are biological catalysts that speed up the rate of biological reactions. Enzymes help in speed up the reactions of digestion and metabolism. The term enzyme was derived from two Greek words. It means in yeast. En means in, zyme means yeast. Because the yeast cells were the first to reveal enzyme activity in the living organisms. కావున ఎంజైమ్లోని రసాయన పదార్థాలు మొదటిసారిగా ఈస్ట్లలో గుర్తించడం జరిగింది. అందువల్ల వీటికి ఎంజైమ్లు అని నామకరణం చేయడం జరిగింది. ఎంజైమ్ అనే పేరును ప్రతిపాదించిన శాస్త్రవేత్త కూనే. 1878 సంవత్సరంలో కూనే అనే శాస్త్రవేత్త ఎంజైమ్ అని నామకరణం చేయడం జరిగింది. 1897 సంవత్సరంలో ఎడ్వర్డ్ బుక్నర్ అనే శాస్త్రవేత్త ఈస్ట్ నుండి జైమేజ్ అనే ఎంజైమ్ను విభక్తం చేశారు. కావున మొదటిసారిగా విభక్తం చేయబడిన ఎంజైమ్ జైమేజ్. తర్వాత కాలంలో జేమ్స్ సమ్నర్ 1926 సంవత్సరం నందు యూరియేజ్ అనే ఎంజైమ్ను స్ఫటికీకరించారు. మొట్టమొదటిసారిగా స్ఫటికీకరించబడిన ఎంజైమ్ యూరియేజ్. బొవైన్ అను శాస్త్రవేత్త క్లోమా రైబోన్యూక్లియేజ్ ఏ ఎంజైమ్లోని అమైనో ఆమ్లాల వరుస క్రమాన్ని గుర్తించారు. డేవిడ్ ఫిలిప్స్ అనే శాస్త్రవేత్త గుడ్డు తెలుపు పదార్థంలోని లైసోజైమ్ ఎంజైమ్ యొక్క నిర్మాణాన్ని అధ్యయనం చేశారు. కన్నీరు, లాలాజలము, శ్లేష్మము, దేహ ద్రవాలు, గుడ్డు యొక్క సొన పదార్థంలో లైసోజైమ్ అనే ఎంజైమ్ను గుర్తించారు. లైసోజైమ్ అనే ఎంజైమ్ యాంటీబయాటిక్ నేచర్ను కలిగి ఉండి బ్యాక్టీరియాల యొక్క కణకుడ్యంపైని నాశనం చేస్తూ యాంటీబయాటిక్ ఏజెంట్గా పనిచేస్తూ ఉంటుంది. జాన్ నాత్రో అనే శాస్త్రవేత్త 1930 సంవత్సరంలో ఎంజైమ్లన్నీ రసాయనికంగా ప్రోటీన్లని గుర్తించడం జరిగింది. ఎంజైమ్స్ ఆర్ కెమికల్లీ ప్రోటీన్స్. ఇతను కొన్ని రకాల డైజెస్టివ్ ఎంజైమ్స్ యొక్క నిర్మాణాలను గుర్తించాడు. అవి పెప్సిన్, ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ లాంటి ఎంజైమ్లను విభక్తం చేసి వాటి యొక్క నిర్మాణం ప్రోటీన్ల నిర్మాణం అని గుర్తించాడు. అందువల్ల ఎంజైమ్లన్నీ కూడా రసాయనికంగా ప్రోటీన్ల చేత నిర్మింపబడిన పదార్థాలని గుర్తించడం జరిగింది. ఎంజైమ్ల యొక్క రసాయనిక స్వభావాన్ని గుర్తించినప్పుడు ఎంజైమ్లలో ఎపో ఎంజైమ్ ప్రోటీన్ సంబంధించిన భాగము మరియు ప్రోటీనేతర భాగం కో ఎంజైమ్ దానిని ప్రోస్థెటిక్ సమూహం అంటారు. ఎంజైమ్ యొక్క నిర్మాణాన్ని గమనించినప్పుడు ఎపో ఎంజైమ్ మరియు ప్రోస్థెటిక్ సమూహం అయిన కో ఎంజైమ్ అనే రెండు నిర్మాణాల చేత నిర్మితమై ఉంటుంది. ఈ విధంగా ప్రోటీనేతర భాగమైన ఎపో ఎంజైమ్ మరియు ప్రోటీన్ భాగమైన ఎపో ఎంజైమ్ మరియు ప్రోటీనేతర భాగమైన కో ఎంజైమ్ కలిసి ఏర్పడిన ఎంజైమ్లను హోలో ఎంజైమ్ లేదా సంపూర్ణ ఎంజైమ్లు అని చెప్పవచ్చు. స్ట్రక్చర్ ఆఫ్ ఎంజైమ్స్. The active site of an enzyme is the region that binds substrate, cofactor and prosthetic group and contains residue that helps to hold the substrate. ఎంజైమ్ల యొక్క నిర్మాణం నందు యాక్టివ్ సైట్ అనే నిర్మాణం ఉంటుంది. యాక్టివ్ సైట్ అన్నది సబ్స్ట్రేట్ను, కోఫాక్టర్ లేదా ప్రోస్థెటిక్ గ్రూప్లను అంటిపెట్టుకోవడానికి తోడ్పడే నిర్మాణము. యాక్టివ్ సైట్స్ జనరల్లీ ఆక్యుపై లెస్ దాన్ 5% ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఆఫ్ ద ఎంజైమ్. ఎంజైమ్ యొక్క పూర్తి నిర్మాణంలో 5% వరకు యాక్టివ్ సైట్ అన్నది తన పరిమాణాన్ని కలిగి ఉంటుంది. యాక్టివ్ సైట్ హ్యాస్ ఏ స్పెసిఫిక్ షేప్ డ్యూ టు టెర్షరీ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోటీన్. ప్రోటీన్ యొక్క నిర్మాణాన్ని ఆధారంగా యాక్టివ్ సైట్ అనేది తన యొక్క ప్రత్యేకమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. స్పెసిఫిక్ షేప్ను కలిగి ఉంటుంది యాక్టివ్ సైట్ అన్నది. ఏ చేంజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ద ప్రోటీన్ అఫెక్ట్ ద షేప్ ఆఫ్ ద యాక్టివ్ సైట్ అండ్ ఆల్సో ఫంక్షన్ ఆఫ్ ద ఎంజైమ్. ఎంజైమ్ యొక్క నిర్మాణంలో ప్రతి ఎంజైము తన ప్రత్యేకమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఎంజైమ్ యొక్క నిర్మాణంలో ఏదైనా మార్పు సంభవించినప్పుడు తత్ఫలితంగా
ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్ నందు మార్పు సంభవిస్తుంది. దీనికి అనుగుణంగా ఎంజైమ్ యొక్క క్రియా విధానం కూడా మారిపోతుంది. ఫంక్షన్ ఈజ్ ఆల్సో చేంజ్ డ్యూ టు ద చేంజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ద ఎంజైమ్. Active site. Active site can be further divided into binding site and catalytic site. Binding site, it chooses the substrate and binds it to active site. Second region in the active site is catalytic site. It performs the catalytic action of enzymes. ఎంజైమ్ యొక్క నిర్మాణాన్ని గమనించినప్పుడు హోలో ఎంజైమ్ నందు ప్రోటీన్ సంబంధమైన భాగము మరియు ప్రోటీనేతర భాగం ఉంటుంది. ప్రోటీనేతర భాగాన్ని కో ఎంజైమ్స్ అని కూడా, కో ఫ్యాక్టర్ లేదా కో ఎంజైమ్ అని కూడా అంటాము. కో ఫ్యాక్టర్స్ అన్నవి ఆర్గానిక్ కో ఫ్యాక్టర్స్ మరియు ఇనార్గానిక్ కో ఫ్యాక్టర్స్ అన్నవి ఎంజైమ్ యొక్క నిర్మాణంలో గమనించవచ్చు. ఇనార్గానిక్ కో ఫ్యాక్టర్స్, దీస్ ఆర్ the inorganic molecules required for the proper activity of enzymes. Like some enzymes, like enzyme carbonic anhydrase requires Z+ ions for its activity. In a similar way, hexokinase has its cofactor magnesium ions. These are the some inorganic cofactors which helps the involved in the activity of some of the enzymes. Organic cofactors, these are the organic molecules required for the proper activity of enzymes. For example, glycogen phosphorylase requires the small organic molecules pyridoxal phosphate అనే ఆర్గానిక్ కోఫాక్టర్స్ అన్నవి గ్లైకోజన్ మరియు ఫాస్ఫారిలేజ్ యొక్క చర్యా వేగాన్ని పెంచడంలో ఈ ఎంజైమ్లను సమర్థవంతంగా పనిచేయడానికి తోడ్పడే కోఫాక్టర్స్. Substrate. The reactant in biochemical reaction is termed as substrate. రసాయనిక చర్యకు లోనయ్యే పదార్థంని లేదా అదస్థ పదార్థాన్ని సబ్స్ట్రేట్ అంటాము. When a substrate bind to an enzyme, it forms an enzyme substrate complex. ఎంజైమ్ అన్నది అదస్థ పదార్థం చేత కలిసి ఏర్పడిన నిర్మాణాన్ని సబ్స్ట్రేట్ ఎంజైమ్ కాంప్లెక్స్ అని అంటారు. ప్రాపర్టీస్ ఆఫ్ ఎంజైమ్స్, ఎంజైమ్ల యొక్క రసాయనిక ధర్మాలు. ఎంజైమ్స్ స్పీడప్ ద రియాక్షన్. ఎంజైమ్లు అన్నవి చర్యా వేగాన్ని పెంచడానికి తోడ్పడే రసాయనిక పదార్థాలు. Their presence does not affect the nature and properties of the end product. ఎంజైమ్ల యొక్క ప్రభావం అన్నది అంత్య పదార్థం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపించదు. ఎంజైమ్స్ ఆర్ హైలీ స్పెసిఫిక్. ఎంజైములు నిర్దిష్టమైన క్రియా విధానాన్ని ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఇన్ దేర్ యాక్షన్, దట్ ఈస్ ఈచ్ ఎంజైమ్ క్యాన్ కెటలైజ్ వన్ కైండ్ ఆఫ్ సబ్స్ట్రేట్. ఒక ఎంజైమ్ అన్నది ఒక రకానికి సంబంధించిన సబ్స్ట్రేట్ పైన సమర్థవంతంగా పనిచేసే చర్యా విశిష్టతను కలిగి ఉంటాయి. దాన్ని ఎంజైమ్ స్పెసిఫిసిటీ అంటాము. కావున ప్రతి ఎంజైము ఒక రకానికి సంబంధించిన సబ్స్ట్రేట్ పైన సమర్థవంతంగా పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటుంది. దీన్ని ఎంజైమ్ స్పెసిఫిసిటీ అంటాము. స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎంజైమ్ క్యాన్ యాక్సెలరేట్ కెమికల్ రియాక్షన్. ఎంజైము తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ చర్యా వేగాన్ని సమర్థవంతంగా జరిపే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఎంజైమ్స్ ఆర్ సెన్సిటివ్ టు చేంజ్ ఇన్ pH, టెంపరేచర్ అండ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్. ఎంజైములు అన్నవి వాటి యొక్క క్రియా విధానము pH పైన మరియు ఉష్ణోగ్రత పైన మరియు అదస్థ పదార్థం యొక్క కాన్సన్ట్రేషన్ పరిమాణం పైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు కొన్ని రకాల ఎంజైములు వివిధ రకాల pHలలో సమర్థవంతంగా పనిచేయగలుగుతాయి. అధిక జీవ ఎంజైములు బయో ఎంజైమ్స్ అన్నవి 7.4 అనే pH దగ్గర సమర్థవంతంగా పనిచేయగలుగుతాయి. కావున 7.4 అన్నది చాలా వరకు ఎంజైమ్లకు యుక్తతమ pH, ఆప్టిమమ్ pHగా నిర్ధారించవచ్చు. కొన్ని రకాల ఎంజైములు
కొన్ని రకాల పిహెచ్ల దగ్గర సమర్థవంతంగా పనిచేయగలవు. చాలా వరకు ఎంజైమ్లు 7.4 పిహెచ్ వద్ద సమర్థవంతంగా పనిచేయగలవు. ఉదాహరణకు పెప్సిన్ అనే ఎంజైము 2 పిహెచ్ కలిగి ఉంటుంది మరియు కెటలేజ్ అనే ఎంజైము 6.8 పిహెచ్ను కలిగి ఉంటుంది. సెలైవరీ అమైలేజ్ అనే ఎంజైమ్ 6.4 పిహెచ్ను కలిగి ఉంటుంది. యూరియేజ్ 7 పిహెచ్ న్యూట్రల్గా ఉంటుంది. పపాయిన్ అనే ఎంజైము 7.1 నుంచి 7.3 పిహెచ్ను కలిగి ఉంటుంది. అదేవిధంగా డైపెప్టైడేజ్ అనే ఎంజైము 8 పిహెచ్ను కలిగి ఉంటుంది. కైమోట్రిప్సిన్, ట్రిప్సిన్ లాంటి ఎంజైమ్లు 8 నుండి 9 పిహెచ్ కలిగి ఉంటాయి. ఇవి స్మాల్ ఇంటెస్టైన్లో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్స్. ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ అను ఎంజైము 8.8 నుంచి 9.1 పిహెచ్ను కలిగి ఉంటుంది. ఆర్జినేజ్ అను ఎంజైము అధిక పిహెచ్ను కలిగి ఉంటుంది, 9.5 టు 9.9. ఈ విధంగా వివిధ రకాల ఎంజైములు వివిధ రకాల పిహెచ్ల వద్ద సమర్థవంతంగా వాటి యొక్క చర్యా విధానాన్ని నిర్వహించగలవు. సర్వసాధారణంగా చాలా వరకు ఎంజైములు అన్నవి 7.4 దగ్గర వాటి యొక్క ప్రాపర్టీని సమర్థవంతంగా నిర్వహించగలవు. అందువలన 7.4 అనేది యుక్తతమ పిహెచ్గా చాలా వరకు ఎంజైములకు చెప్పవచ్చు. అదేవిధంగా ఉష్ణోగ్రత ప్రభావం అన్నది కూడా ఎంజైమ్ యొక్క క్రియా విధానం పైన పనిచేస్తూ ఉంటుంది. 0 డిగ్రీల వద్ద ఎంజైమ్ యొక్క చర్యా విధానం జరగదు. అత్యధిక జంతు సంబంధమైన ఎంజైముల యొక్క యుక్తతమ ఉష్ణోగ్రత 37 degrees Celsius. The optimum temperature of most of the animal enzymes is 37 degrees Celsius. 40 to 45 degrees Celsius వద్ద ఎంజైముల యొక్క చర్య రేటు గరిష్టంగా ఉంటుంది. 70 నుంచి 80 డిగ్రీల సెల్సియస్ వద్ద ఎంజైములు నిర్వీర్యమవుతాయి. ఎంజైములు అనేవి తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఉదాహరణకు కొన్ని రకాల ఎంజైములు అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా క్రియావంతంగా వాటి యొక్క విధిని నిర్వహించగలవు. ఉదాహరణకు పపాయిన్ అనే ఎంజైము 100 degrees Celsius వద్ద కూడా క్రియాత్మకంగా ఉంటుంది. అదేవిధంగా ఉత్తర అమెరికాలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ వద్ద గల వేడినీటి బుగ్గలలో హాట్ స్ప్రింగ్స్, నార్త్ అమెరికాలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ దగ్గర ఉండే హాట్ స్ప్రింగ్స్ వేడినీటి బుగ్గల దగ్గరలో ఉండే బ్యాక్టీరియాలలో 93 డిగ్రీల వద్ద కూడా వాటి యొక్క ఎంజైములు క్రియావంతంగా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కావున ఎంజైమ్ యొక్క క్రియా విధానం పైన pH, టెంపరేచర్ మరియు అధస్థ పదార్థం యొక్క కాన్సన్ట్రేషన్ అన్నవి ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. రివర్సబిలిటీ ఆఫ్ ఎంజైమ్ యాక్షన్. కొన్ని రకాల ఎంజైములు చర్యా విధానాన్ని ద్వితీయ చర్యా విధానాన్ని జరిపే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి. టర్నోవర్ నెంబర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ ట్రాన్స్ఫార్మ్డ్ పర్ మినిట్ బై 1 ఎంజైమ్ మాలిక్యూల్. ఒక నిమిష కాలంలో ఒక ఎంజైమ్ మాలిక్యూల్ సహాయం చేత ఎన్ని మాలిక్యూల్ అధస్థ పదార్థాలు అన్నవి చర్యకు లోనవుతున్నాయో దాని యొక్క సంఖ్యను ఎంజైమ్ టర్నోవర్ నెంబర్గా నిర్ధారించవచ్చు. ఒక నిమిషంలో ఎంజైమ్ చర్యకు లోనయ్యే అధస్థ పదార్థ అణువుల సంఖ్యను ఎంజైమ్ టర్నోవర్ సంఖ్య అంటారు. ఉదాహరణకు కార్బానిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎంజైము అత్యధిక ఎంజైమ్ టర్నోవర్ సంఖ్యను కలిగి ఉంటుంది. ఒక కార్బానిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ అణువు దాదాపుగా 36 మిలియన్ల టర్నోవర్ సంఖ్యను కలిగి ఉంటుంది. 36 మిలియన్ల అధస్థ పదార్థ అణువులపైన చర్య జరిపే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కావున కార్బానిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎంజైము అత్యధిక టర్నోవర్ను కలిగిన ఎంజైమ్గా చెప్పవచ్చు. ఉదాహరణకు క్యాటలిస్ట్ టర్నోవర్ నెంబర్ను గుర్తించినప్పుడు 6 × 106/minute అన్నది క్యాటలేజ్ యొక్క టర్నోవర్ నెంబర్గా చెప్పవచ్చు. నామినిక్లేచర్ ఆఫ్ ఎంజైమ్స్. ఎంజైముల యొక్క నామీకరణ. An enzyme is named according to the name of substrate it catalyzes. Some enzymes were named before a systematic way of naming enzyme was formed. For example, pepsin, trypsin and renin.
Some enzymes are by adding suffix age at the end of the name of the substrate. Enzymes are named. Enzymes for catalyzing the hydrolysis is termed as hydrolases. ఎంజైమ్ల యొక్క నామీకరణ అన్నది వివిధ అంశాలను ఆధారంగా చేయడం జరిగింది. ఉదాహరణకు ఎంజైమ్ యొక్క నామీకరణ అన్నది సబ్స్ట్రేట్ ఆధారంగా అండ్ ఎంజైమ్ ఈజ్ నేమ్డ్ అకార్డింగ్ టు ద నేమ్ ఆఫ్ ద సబ్స్ట్రేట్ ఈస్ కెటలైజ్డ్. ఏ రకమైన అదస్థ పదార్థం పైన పనిచేస్తుంది అనేదాని ఆధారంగా ఎంజైమ్లను నామీకరణం చేయడం జరిగింది. కొన్ని రకాల ఎంజైమ్లను ఒక క్రమ పద్ధతిలో వర్గీకరించే విధానంలో వాటిని నామీకరణ చేయడం జరిగింది. మరియు కొన్ని రకాల ఎంజైమ్లకు వాటి యొక్క అదస్థ పదార్థానికి చివరగా ఏస్ అనే పదాన్ని చేర్చడం వల్ల ఆ విధంగా కొన్ని రకాల ఎంజైమ్లను వర్గీకరించడం జరిగింది. మరియు జల విశ్లేషణ ఎంజైమ్లను హైడ్రోలేజెస్, నీటి యొక్క సమక్షంలో చర్యా విధానాన్ని జరిపే ఎంజైమ్లను హైడ్రోలేజెస్ అని వర్గీకరించడం జరిగింది. ఉదాహరణకు మాల్టోస్ ప్లస్ వాటర్, మాల్టేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ మరియు గ్లూకోజ్ అనే 2 గ్లూకోజ్ అణువులుగా విడిపోతుంది. కావున మాల్టేజ్ అన్నది ఒక జల విశ్లేషణ ఎంజైమ్కు ఉదాహరణగా చెప్పవచ్చు. కొన్ని రకాల ఎంజైములకు వాటి యొక్క సబ్స్ట్రేట్ యొక్క చివరి ప్రాంతంలో ఏస్ అనే పదాన్ని చేర్చడం వల్ల వాటిని నామీకరణం చేయడం జరిగింది. ఉదాహరణకు లాక్టోజ్ యొక్క చివరి భాగంలో ఏజ్ను చేయడం వల్ల లాక్టేజ్, మాల్టోజ్ అనే అదస్థ పదార్థానికి చివరన ఏజ్ యాడ్ చేయడం వల్ల మాల్టేజ్, సెల్యులేజ్, లిపిడ్ లైపేజ్, స్టార్చ్ అమైలేజ్, ప్రోటీన్ ప్రోటీయేజ్. ఈ విధంగా కొన్ని రకాల ఎంజైమ్లకు వాటి చివరన ఏస్ అనే పదార్థాన్ని చేర్చడం వల్ల వాటిని నామీకరించడం జరిగింది. ఎండో ఎంజైమ్స్ కొన్ని రకాల ఎంజైమ్లను వాటి యొక్క చర్యా విధానం, మోస్ట్ ఆఫ్ ద ఎంజైమ్స్ ఫంక్షన్ విత్ ఇన్ ద సెల్, కణం యొక్క లోపల వాటి యొక్క చర్యను నిర్వహించే ఎంజైమ్లను ఎండో ఎంజైమ్లు అంటారు. దీస్ ఎంజైమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎండో ఎంజైమ్స్. మోస్ట్ ఆఫ్ ద ఎంజైమ్స్ ఫంక్షన్ విత్ ఇన్ ద సెల్, కణం యొక్క లోపల మాత్రమే తమ యొక్క క్రియా విధానాన్ని నిర్వహించగలిగే ఎంజైమ్లను ఎండో ఎంజైమ్లు అంటారు. ఎక్సో ఎంజైమ్స్ ఆర్ హోలో ఎంజైమ్స్. సమ్ ఎంజైమ్స్ ఆర్ liberated by living cells and catalyze vital reactions outside the cell. These are called as exoenzymes. For example, digestive enzymes. జీర్ణక్రియకు సంబంధించిన జీర్ణ ఎంజైములు అన్ని కూడా ఎక్సో ఎంజైములకు ఉదాహరణ చెప్పవచ్చు. వీటి యొక్క క్రియా విధానం అనేది కణం యొక్క వెలుపలి వైపున జరుగుతూ ఉంటుంది. కణం నుంచి విడుదల కాబడిన తర్వాత వీటి యొక్క చర్యా విధానం కణానికి వెలుపల వైపున జరుగుతుంది. ఇలాంటి ఎంజైములను ఎక్సో ఎంజైమ్స్ అని వర్గీకరించడం జరిగింది. ఉదాహరణకు డైజెస్టివ్ ఎంజైమ్స్. Isozymes are multiple forms of a given enzyme that occur within same animal species. They are also called as isozymes. Isozymes are multiple forms of a given enzyme that occurs within the same animal species. They have different physical and chemical properties but performs similar catalytic activity. కొన్ని రకాల ఎంజైములు భౌతికంగా మరియు రసాయనికంగా వివిధ రకాల ధర్మాలను కలిగి ఉన్నప్పటికీ వాటి యొక్క క్రియా విధానం అన్నది ఒకే విధంగా ఉంటుంది. వివిధ రకాల ఎంజైములు వాటి యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ వేరువేరుగా ఉన్నప్పటికీ వాటి యొక్క కెటలిస్టిక్ నేచర్, సిమిలర్ కెటలిస్టిక్ నేచర్ను కలిగి ఉంటాయి. ఇలాంటి ఎంజైమ్లను ఐసోజైమ్స్ అని అంటాము. ఉదాహరణకు లాక్టిక్ డీహైడ్రోజినేజ్ LDH is an isozyme. This enzyme occurs in 5 different forms in various tissues. లాక్టిక్ డీహైడ్రోజినేజ్ ఎంజైమ్ అన్నది వివిధ రకాల కణజాలాలందు వివిధ రకాల రూపాలను వాటి యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ యొక్క ప్రాపర్టీ వేరుగా ఉంటుంది. అయినప్పటికీ వాటి యొక్క కెటలిస్టిక్ నేచర్, చర్యా విధానము అన్నది ఒకే రకమైన చర్యా విధానాన్ని కలిగి ఉంటాయి.
ఉదాహరణకు లాక్టిక్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ అన్నది వివిధ రూపాల్లో మనం వివిధ టిష్యూస్లో గమనించవచ్చు. లాక్టిక్ డీహైడ్రోజినేజ్ అన్నది సాధారణంగా 5 రూపాల్లో గమనించవచ్చు. ఈచ్ ఎంజైమ్ మాలిక్యూల్ ఫార్మ్డ్ ఆఫ్ 4 polypeptide chain. There are 2 types of polypeptide chains, namely M chain, H chain. The amino acid contains of M chain is different from that of H chain. ఉదాహరణకు కొన్ని రకాలకు సంబంధించిన లాక్టిక్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ నందు 4 H chains, H పాలిపెప్టైడ్ చైన్స్, 4 పాలిపెప్టైడ్ చైన్లు కూడా హెచ్ రకానికి సంబంధించిన చైన్లే ఉంటాయి. మరొక రకానికి సంబంధించిన లాక్టిక్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ నందు అన్ని రకాల పాలిపెప్టైడ్ చైన్స్ అనగా 4 రకాల పాలిపెప్టైడ్ చైన్లు కూడా ఎం రకానికి సంబంధించిన పాలిపెప్టైడ్ చైన్లు ఉంటాయి. మరొక రకానికి సంబంధించిన లాక్టిక్ డీహైడ్రోజినేజ్ ఎంజైమ్ నందు 3 M చైన్స్ మరియు 1 H చైన్ను కలిగి ఉంటుంది. అదేవిధంగా మిగిలిన మరొక రకానికి సంబంధించిన లాక్టిక్ డీహైడ్రోజినేజ్ నందు 2 M చైన్స్, 2 H చైన్స్ మరియు మరొక రకానికి సంబంధించిన లాక్టిక్ డీహైడ్రోజినేజ్ ఎంజైమ్ నందు 1 M చైన్ అండ్ 3 H చైన్స్. ఈ విధంగా లాక్టిక్ డీహైడ్రోజినేజ్ ఎంజైమ్ అన్నది వివిధ రకాల కణజాలాల్లో వివిధ రకమైన రూపాన్ని కలిగి ఉంటుంది. వివిధ రకం వాటి యొక్క ఫిజికల్ నేచర్ అన్నది వేరువేరుగా ఉన్నప్పటికీ వాటి యొక్క క్రియా విధానం అన్నది ఒకే రకమైన క్రియా విధానాన్ని కలిగి ఉంటాయి. ఇలాంటి ఎంజైమ్ను ఐసోజైమ్స్ అని అంటాము. లాక్టిక్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైము ఐసోజైమ్కు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. యాంటీ ఎంజైమ్స్ దీస్ ఆర్ ఎంజైమ్స్ విచ్ న్యూట్రలైజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ అదర్ ఎంజైమ్స్. కొన్ని రకాల ఎంజైమ్లు మరొక రకమైన ఎంజైమ్ యొక్క చర్యా విధానాన్ని తటస్థీకరిస్తూ ఉంటాయి లేదా వాటికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. అలాంటి ఎంజైమ్లను యాంటీ ఎంజైమ్స్ అంటాము. ఇలాంటి ఎంజైమ్లు సాధారణంగా పరాన్నజీవులు స్రవిస్తూ ఉంటాయి. ఉదాహరణకు మానవుని యొక్క డైజెస్టివ్ ఎంజైమ్స్కు వ్యతిరేకంగా మానవునిలో నివసించే కొన్ని రకాల పరాన్నజీవులైన ఆస్కారిస్ లాంటి జీవులు యాంటీ ఎంజైమ్స్ను విడుదల చేస్తూ ఉంటాయి. మానవుని యొక్క డైజెస్టివ్ ఎంజైమ్స్ కొన్ని హైలీ అసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి. ఇలాంటి అసిడిక్ నేచర్లో పరాన్నజీవులు అనేవి నశించిపోవడానికి కారణమవుతాయి. దానికి వ్యతిరేకంగా కొన్ని రకాల పరాన్నజీవులు, ఉదాహరణకు ఆస్కారిస్ అనే పరాన్నజీవులు యాంటీ ఎంజైమ్లను విడుదల చేస్తూ తమను తాము రక్షించుకుంటూ ఉంటాయి. ఈ విధంగా ఒక ఎంజైమ్లకు వ్యతిరేకంగా పనిచేసే ఎంజైమ్లను యాంటీ ఎంజైమ్స్ అంటాము. యాంటీ ఎంజైమ్స్ అనేవి చాలా వరకు పరాన్నజీవులు విడుదల చేసే ఎంజైమ్స్. జైమేజెస్ లేదా జైమోజెన్స్. If an enzyme is secreted in a form which can act upon its substrate as such without any modification in its structure, it is known as active or Jaimage form. All endoenzymes are example for Jaimage type of enzymes. Some enzymes are produced by the living cells in an inactive form. They are called Jaimogen form or pro-enzymes. కొన్ని రకాల ఎంజైములు అవి విడుదల కాబడినప్పుడు చర్యారహితంగా ఉంటాయి. తరువాత వేరొక ఎంజైమ్ యొక్క సహాయం వల్ల అవి సెల్ఫ్ కెటలిస్టిక్ నేచర్ కలిగిన ఎంజైమ్ల సహాయం వల్ల చర్యావంతంగా మార్చబడుతూ ఉంటాయి, క్రియావంతంగా మార్చబడుతూ ఉంటాయి. ఇలాంటి ఎంజైమ్లను జైమోజెన్స్ లేదా ప్రో ఎంజైమ్స్ అని కూడా అంటాము. చర్యారహిత రూపంలో విడుదల కాబడిన ఎంజైమ్లను జైమోజెన్స్ లేదా ప్రో ఎంజైమ్స్ అంటాము. ఉదాహరణకు పెప్సినోజెన్ అనే ఎంజైము క్రియారహితమైన రూపము. తర్వాత ఇది పెప్సిన్ అనే చర్యావంత రూపంలోకి మార్చబడుతుంది. ఇన్యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ హ్యావింగ్ పెప్సినోజెన్, దెన్ ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ యాక్టివ్ ఫార్మ్, దట్ ఈస్ పెప్సిన్. అదేవిధంగా ట్రిప్సినోజన్ అనేది కూడా చర్యారహిత రూపంలో ఉండే ఎంజైమ్ క్రియారహిత రూపంలో ఉండేది. ఇది ట్రిప్సిన్ అనే క్రియావంతమైన రూపంలోకి మారుతూ ఉంటుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్.
ఎంజైమ్ల యొక్క వర్గీకరణ. ఏ సిస్టమాటిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ఇన్ ద ఇయర్ 1961. మొదటిసారిగా 1961 సంవత్సరంలో ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ఎంజైమ్లను ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అనేవారు వర్గీకరించడం జరిగింది. దిస్ క్లాసిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ రియాక్షన్ కెటలైజ్డ్ బై ద ఎంజైమ్. ఎంజైమ్ ద్వారా నిర్వహింపబడే చర్యా విధానాన్ని ఆధారంగా చేసుకొని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్ అనేవాళ్ళు ఎంజైమ్లను ముఖ్యంగా 3 సమూహాలుగా వర్గీకరించడం జరిగింది. 6 మేజర్ క్లాసెస్. ఈచ్ క్లాస్ ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ subclasses, subclasses and so on to describe the huge number of different enzyme catalyzed reactions. ఈ విధంగా ఈ ఉపతరగతులు మరియు ఉపతరగతులు అన్న రకాలుగా విభజించడం జరిగింది. దేర్ ఆర్ 6 మేజర్ క్లాసెస్ ఆర్ దేర్. 6 ముఖ్యమైన తరగతులుగా ఐయుబి అనేవారు ఎంజైమ్లను 1961 సంవత్సరంలో వర్గీకరించడం జరిగింది. అవి ఆక్సిడోరిడక్టేజెస్, ట్రాన్స్ఫరేజెస్, హైడ్రోలేజెస్, లయేజెస్, ఐసోమరేజెస్ మరియు లైగేజెస్. వీటిని మనం సులువుగా గుర్తుంచుకోవడానికి ఒక కోడ్ రూపంలో లేదా ఒక బ్లైండ్ మార్క్ రూపంలో గుర్తుంచుకోవచ్చు. అది ఓత్లిల్. ఓ అనగా ఆక్సిడోరిడక్టేజ్, టీ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్ఫరేజెస్, హెచ్ ఫర్ హైడ్రోలేజెస్, ఎల్ ఫర్ లయేజెస్, I for isomerases, again L for ligases. ఈ వరుస క్రమాన్ని గుర్తుంచుకోవాలి. ఈ వరుస క్రమాన్ని ఆధారంగా చేసుకుని ఎంజైమ్ యొక్క నెంబర్ను కూడా నిర్ధారించడం జరిగింది. కావున ఈ క్లాసిఫికేషన్లో ఈ వరుస క్రమాన్ని గుర్తుంచుకోవాలి. ఆక్సిడోరిడక్టేజ్లు, ట్రాన్స్ఫరేజెస్, హైడ్రోలేజెస్, లయేజెస్, ఐసోమరేజెస్ మరియు లైగేజెస్ అని వర్గీకరించడం జరిగింది. మనము ఒక్కొక్క దాని గురించి చర్చిద్దాం. ఫస్ట్ వన్ ఆక్సిడోరిడక్టేజెస్. ఆక్సీకరణ క్షేకరణ చర్యలో పాల్గొనే ఎంజైమ్లను ఆక్సిడోరిడక్టేజ్లు అంటారు. H2 పరమాణువులను బదిలీ చేస్తాయి. ఈ రకమైన ఎంజైమ్లను హైడ్రోజన్ పరమాణువులను, హైడ్రోజన్ అయాన్లను లేదా ఎలక్ట్రాన్లను బదిలీ చేస్తూ ఉంటాయి. ఆక్సిడోరిడక్టేజ్లను డీహైడ్రోజినేజెస్, రిడక్టేజెస్, ఆక్సిడేజెస్ అని 3 రకాలుగా చెప్పుకొనవచ్చును. ఆక్సిడోరిడక్టేజెస్ ఆర్ 3 టైప్స్: డీహైడ్రోజినేజెస్, రిడక్టేజెస్ మరియు ఆక్సిడేజెస్. డీహైడ్రోజినేజెస్ అను రకానికి సంబంధించిన ఆక్సిడోరిడక్టేజ్లు అదస్థ పదార్థం సబ్స్ట్రేట్ నుంచి హైడ్రోజన్ అయాన్లను తొలగించి వాటిని FAD లేక NADకి బదిలీ చేస్తూ ఉంటాయి. అలాంటి వాటిని డీహైడ్రోజినేజెస్ అంటాము. ఉదాహరణకు ఆల్కహాల్ డీహైడ్రోజినేజ్, పైరువిక్ డీహైడ్రోజినేజ్ అనునవి డీహైడ్రోజినేజ్ రకానికి సంబంధించిన ఆక్సిడోరిడక్టేజ్లు. రెండవ రకానికి సంబంధించిన ఆక్సిడోరిడక్టేజ్లు రిడక్టేజెస్. అదస్థ పదార్థం నుండి O2ను తొలగిస్తాయి. సబ్స్ట్రేట్ నుండి O2ను తొలగిస్తాయి. ఇలాంటి ఎంజైమ్లు ఉన్నవి. ఉదాహరణకు నైట్రేట్ అనే అదస్థ పదార్థం నుండి O2ను తొలగించడం వల్ల నైట్రేట్ను ఏర్పరుస్తాయి. ఈ ఎంజైము నైట్రేట్ రిడక్టేజ్. నైట్రేట్ రిడక్టేజ్ అనే ఎంజైము రిడక్టేజ్లకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఆక్సిడోరిడక్టేజ్లకు సంబంధించిన 3వ రకమైనవి ఆక్సిడేజెస్. అదస్థ పదార్థం నుండి లేదా సబ్స్ట్రేట్ నుండి H2 అయాన్లను తొలగించి O2 మీదకి బదిలీ చేస్తాయి. తత్ఫలితంగా H2O అన్నది ఏర్పడుతుంది. ఆక్సిడేజెస్ రకానికి సంబంధించిన ఎంజైములు సబ్స్ట్రేట్ నుండి H2 అయాన్లను తొలగించి O2 మీదకి బదిలీ చేస్తాయి. దీని ఫలితంగా H2O అన్నది ఏర్పడుతుంది. సైటోక్రోమ్ ఆక్సిడేజెస్, గ్లైకోలిక్ యాసిడ్ ఆక్సిడేజ్ ఇలాంటివి ఆక్సిడేజెస్లు కొన్ని ఉదాహరణగా చెప్పవచ్చు.
రెండవ రకానికి సంబంధించిన ఎంజైములు ట్రాన్స్ఫరేజెస్. ప్రమేయ సమూహాలను ఒక అధస్థ పదార్థం నుంచి మరొక అధస్థ పదార్థానికి బదిలీ చేస్తూ ఉంటాయి. సబ్స్ట్రేట్లోని ఒక రకానికి సంబంధించిన కెమికల్ కాంపోనెంట్ను ఒక సబ్స్ట్రేట్ నుంచి మరొక సబ్స్ట్రేట్కు బదిలీ చేయడానికి తోడ్పడుతూ ఉంటాయి. ఇలాంటి ఎంజైములను ట్రాన్స్ఫరేజెస్ అంటాము. మనం ట్రాన్స్ఫరేజెస్ అంటాము. ఉదాహరణకు అసిటైల్ కోఏ ప్లస్ కోలిన్ అనే రెండు అధస్థ పదార్థాలపైన పనిచేసే ఎంజైమ్ కోలిన్ అసిటైల్ ట్రాన్స్ఫరేజ్ అను ఈ ఎంజైము అసిటైల్ కోయిలే మరియు కోలిన్ అనే రెండు అధస్థ పదార్థాలపైన పనిచేసి దాన్ని అసిటైల్ కోలిన్ ప్లస్ కోఏగా విడగొడుతుంది. కావున అధస్థ పదార్థంలోని ఒక సమూహాన్ని మరొక అధస్థ పదార్థంలోకి మార్పు చేయడానికి తోడ్పడే వాటిని ట్రాన్స్ఫరేజెస్ అంటాము. మూడో రకమైన ఎంజైములు హైడ్రోలేజెస్. వీటిని జల విశ్లేషణ ఎంజైములు అని కూడా అంటాము. ఈ రకానికి సంబంధించిన ఎంజైములు డైజెస్టివ్ ఎంజైములు అన్నీ కూడా, జీర్ణక్రియలో పాల్గొనే ఎంజైములు అన్నీ కూడా ఇలాంటి రకానికి సంబంధించిన ఎంజైములకు ఉదాహరణ చెప్పవచ్చు. ఇవి నీరు యొక్క సమక్షంలో మాత్రమే వాటి యొక్క క్రియా విధానాన్ని నిర్వహించగలవు. ఇలాంటి వాటిని మనం హైడ్రోలేజెస్ అంటాం. ఉదాహరణకు కొలైన్ ఎస్టరేజ్, అసిటైల్ కోలిన్ ప్లస్ H2O. కొలైన్ ఎస్టరేజ్ యొక్క సమక్షంలో అసిటిక్ యాసిడ్ ప్లస్ కోలిన్ అనే పదార్థంగా ఏర్పడుతూ ఉంటుంది. హైడ్రోలేజెస్ను ఫాస్ఫటేజెస్ మరియు పెప్టైడేజెస్ అనే రెండు రకాలుగా విభజించవచ్చు. ఫాస్ఫటేజెస్ అను రకానికి సంబంధించిన హైడ్రోలేజెస్ అధస్థ పదార్థం నుండి ఫాస్ఫేట్ను తొలగిస్తాయి. ఉదాహరణకు ఫాస్ఫటేజ్ అను ఎంజైము ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్ను ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మార్చడానికి తోడ్పడుతూ ఉంటుంది. హైడ్రోలజెస్కు సంబంధించిన రెండవ రకమైన ఎంజైమ్ పెప్టైడేస్. ప్రోటీన్ల యొక్క జల విశ్లేషణ జీర్ణక్రియలో పాల్గొంటాయి. ముఖ్యంగా ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియలో పాల్గొనే ఈ రకానికి సంబంధించిన ఎంజైములు పెప్టైడేజెస్. హైడ్రోలజెస్ను రెండు రకాలుగా వర్గీకరించారు, ఫాస్ఫటేజెస్ మరియు పెప్టైడేజెస్. ఫాస్ఫటేజెస్ అన్నవి అధస్థ పదార్థం నుండి ఫాస్ఫేట్ను తొలగిస్తాయి. పెప్టైడేజ్లు అన్నవి ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియలో పాల్గొనే ఎంజైములు. ఉదాహరణకు పెప్సిన్, ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, పపాయిన్, ఎరిప్సిన్ అన్నవి పెప్టైడేజ్లకు ఉదాహరణగా చెప్పవచ్చు. నాలుగవ రకానికి సంబంధించిన ఎంజైములు లయేజెస్. ఒక సమ్మేళనాన్ని రెండు ఉత్పన్నాలుగా విడగొట్టడానికి తోడ్పడే ఎంజైములు. ఏదైనా ఒక రసాయనిక సమ్మేళనాన్ని రెండు ప్రోడక్ట్స్గా విడగొట్టడానికి తోడ్పడే ఎంజైమ్లను లయేజెస్ అంటాము. ఉదాహరణకు ఆల్డోలేస్, ఫ్యూమరేస్, పైరువేట్ డీకార్బాక్సిలేస్ అనునవి లయేజ్లకు మంచి ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఆల్డలోజ్ అనే ఎంజైము ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్ అను పదార్థాన్ని DHAP మరియు గ్లిజరాల్డిహైడ్ ఫాస్ఫేట్ అనే రెండు పదార్థాలుగా విడగొడుతుంది. కావున లయేజెస్ అనే ఎంజైములు ఒక పదార్థాన్ని రెండు ఉత్పన్నాలుగా విడగొట్టడానికి తోడ్పడే ఎంజైములు. ఐదవ రకానికి సంబంధించిన ఎంజైములు ఐసోమరేజెస్. ఐసోమరేజెస్ అంటాము. ఒకే అణువును సాదృశీకరణం చేసి మరొక అణువుగా మారుస్తాయి. ఒక రకమైన అణువును మరొక రకంగా మార్చడానికి తోడ్పడే పదార్థాలు, వీటిని ఐసోమరేజెస్ అని అంటాము. ఉదాహరణకు హెక్సోజ్ ఐసోమరేజ్ అను ఎంజైము గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ను ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారుస్తుంది. ఒకే అణువును సాదృశీకరణం తన యొక్క రూపాన్ని మారుస్తానికి తోడ్పడేది, వాటిని ఐసోమరేజ్ అంటాం. హెక్సోజ్ ఐసోమరేజ్ అనే ఎంజైము గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ను ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారుస్తూ ఉంటుంది. అదేవిధంగా
ట్రయోజ్ ఐసోమరేజ్ అనే ఎంజైము డిహెచ్ఏపిని గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనే పదార్థంగా మార్చడానికి తోడ్పడుతూ ఉంటుంది. గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ మరియు ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ రెండు కూడా సాదృశ్యీకరణాన్ని కలిగిన పదార్థాలు. 6వ రకమైన ఎంజైమ్లు లైగేజెస్. రెండు సంఘటకాలు ఒకే సమ్మేళనంగా సంశ్లేషణం చెందే చర్యలో పాల్గొంటాయి. రెండు రకాల పదార్థాలను రసాయనిక చర్య ఫలితంగా ఒకే సమ్మేళనంగా తయారు చేయడానికి తోడ్పడే ఎంజైమ్లను లైగేజెస్ అంటాము. ఉదాహరణకు సిట్రేట్ సింథటేజ్, సక్సినిక్ థయోకైనేజ్ అను ఎంజైమ్లు లైగేజెస్కు ఉదాహరణగా చెప్పుకొనవచ్చును. ఈసీ నెంబర్, ఎంజైమ్ కమిషన్ నెంబర్. ఎంజైమ్ కమిషన్ నెంబర్ on enzyme named the enzyme by a code number called enzyme commission number. Each enzyme is named by a 4-digit number. ఎంజైమ్లను సులువుగా గుర్తించడం కోసం ఎంజైమ్ కమిషన్ నెంబర్ను ప్రతిపాదించడం జరిగింది. ఎంజైమ్ కమిషన్ వాళ్ళు ఎంజైమ్లకు ఒక నెంబర్, ఎంజైమ్ కమిషన్ నెంబర్ అనే నెంబర్ను ప్రతిపాదించడం జరిగింది. దీన్నే న్యూమరికల్ క్లాసిఫికేషన్ ఐయుబి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ వాళ్ళు ఎంజైమ్లకు ఎంజైమ్ కోడ్ సంఖ్యను ప్రతిపాదించారు. దీని ప్రకారం ప్రతి ఎంజైమ్కు 4 అంకెల టెక్నికల్ నెంబర్ను ప్రతిపాదించారు. దీనిని మనం ఎంజైమ్ కమిషన్ నెంబర్ అని కూడా అంటాము. వీటిలో 4 అంకెలలో మొదటి అంకె ప్రధాన ఎంజైమ్ వర్గాన్ని, మొదటి అంకె ఎంజైమ్ యొక్క క్లాస్ ప్రధాన వర్గాన్ని, రెండవ అంకె ఉపవర్గంలోని రసాయన చర్యకు లోనయ్యే ప్రమేయ వర్గ సమూహాన్ని లేదా ఉపవర్గాన్ని, సబ్ క్లాస్. రెండవ అంకె సబ్ క్లాస్ను సూచిస్తుంది, సెకండ్ నెంబర్. థర్డ్ నెంబర్, మూడవ అంకె రసాయన చర్యకు లోనయ్యే అధస్థ పదార్థాన్ని చూపిస్తుంది లేదా సబ్ క్లాస్ను చూపిస్తుంది. నాలుగవ అంకె ఎంజైమ్ కోఎంజైమ్లను సూచిస్తుంది. ఎంజైము లేదా అధస్థ పదార్థం పైన పనిచేసే, సబ్స్ట్రేట్ పైన పనిచేసే కోఎంజైమ్ను చూపిస్తుంది. ఈ విధంగా ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్ అనేవాళ్ళు ఎంజైమ్లకు ఎంజైమ్ కమిషన్ నెంబర్ అనే నెంబర్ను ప్రతిపాదించారు. దీని ప్రకారం ప్రతి ఎంజైమ్ కూడా 4 అంకెలను కలిగి ఉంటుంది. ఉదాహరణకు కొన్ని రకాల ఎంజైమ్లను గమనించినప్పుడు వాటి యొక్క ఎంజైమ్ నెంబర్ అన్నది ఈ విధంగా ఉంటుంది. ఆల్కహాల్ డీహైడ్రోజినేజ్ యొక్క ఎంజైమ్ నెంబర్ అన్నది 1.1.1.1. 1 అనగా మొదటి అంకె ప్రధాన తరగతిని చూపిస్తుంది. ప్రధాన తరగతి అనగా ఆక్సిడో రిడక్టేజ్. కావున ఆల్కహాల్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైము ఆక్సిడో రిడక్టేజ్లకు సంబంధించినది అని గుర్తించవచ్చు. రెండవ అంకె సబ్ క్లాస్ను మరియు మూడవ అంకె సబ్ క్లాస్ లేదా సబ్స్ట్రేట్ను, నాలుగవ అంకె ఎంజైమ్ను చూపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆల్కహాల్ డీహైడ్రోజన్ యొక్క ఎంజైమ్ నెంబర్ అన్నది 1111గా ఉంటుంది. అదేవిధంగా ఎల్ గ్లూటమేట్ డీహైడ్రోజినేజ్ యొక్క సంఖ్య అన్నది 1413గా ఉంటుంది. హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ యొక్క సంఖ్య అన్నది 2711 ఈ విధంగా ఉంటుంది. అనగా హెక్సోకైనేజ్ అన్నది రెండవ ప్రధాన తరగతి అయిన ట్రాన్స్ఫరేజ్లకు సంబంధించినది గుర్తించవచ్చు. తరువాత ఎస్టరేజ్ అనే ఎంజైమ్ యొక్క కమిషన్ నెంబర్ 3188 అనగా ప్రధాన తరగతి నందు మూడవ తరగతికి సంబంధించిన హైడ్రోలైజేస్ రకానికి సంబంధించిన ఎంజైమ్గా దీన్ని గుర్తించవచ్చు. ఎస్టరేజ్ అన్నది. ఆల్డోలేజ్ యొక్క ఎంజైమ్ నెంబర్ అనేది 4127 అనగా 4 అన్నది ప్రధాన తరగతిలో లయేజెస్కు సంబంధించినది. కావున ఆల్డోలేజ్ అనేది లయేజెస్ అనే తరగతికి సంబంధించిన ఎంజైమ్గా గుర్తించవచ్చు.
ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ యొక్క ఎంజైమ్ కమిషన్ నెంబర్ 5311. కావున ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ అన్నది ఐసోమరేజ్ అనే ప్రధాన తరగతికి సంబంధించిన ఎంజైమ్గా గుర్తించవచ్చు. ఈ విధంగా ఎంజైమ్లకు వాటిని వివిధ ఈజీగా గుర్తించడం కోసం ఎంజైమ్ కమిషన్ నెంబర్ వారు వాటికి కమిషన్ నెంబర్ను ప్రతిపాదించడం జరిగింది. కొన్ని రకాల ఎంజైమ్లు మానవుని యొక్క జీవన క్రియలో సమర్థవంతంగా పాల్గొంటాయి. ఇవన్నీ హైడ్రోలేజ్లు. మానవుని యొక్క లేదా జంతువుల యొక్క డైజెస్టివ్ సిస్టంలో డైజెస్టివ్ ఎంజైమ్స్గా పాల్గొంటాయి. డైజెషన్లో పాల్గొనే ఎంజైమ్లన్నీ కూడా జల విశ్లేషణ ఎంజైమ్లు లేదా హైడ్రోలేజెస్. ఉదాహరణకు కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థాలపైన పనిచేసే ఎంజైమ్లను కార్బోహైడ్రేజ్లు, అమైలేజెస్ అని కూడా అంటాము. కార్బోహైడ్రేట్లలోని గ్లైకోసైడిక్ బంధాలను విచ్ఛిన్నం చేయడంలో కార్బోహైడ్రేజ్లు అనే ఎంజైమ్లు లేదా అమైలేజ్లు అనే ఎంజైమ్లు ప్రధాన పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఉదాహరణకు అమైలేజ్, మాల్టేజ్, సుక్రేజ్, లాక్టేజ్ అనే ఎంజైమ్లు కార్బోహైడ్రేజ్లకు ఉదాహరణగా చెప్పవచ్చు. లైపేజెస్ లిపిడ్ల పైన పనిచేసే ఎంజైమ్లను లైపేజెస్ లేదా ఎస్టరేజెస్ అంటాము. లిపిడ్లలోని ఎస్టర్ బంధాలను విచ్ఛిన్నం చేయడానికి తోడ్పడతాయి. ఇలాంటి వాటిని లైపేజెస్ అంటాము. ఉదాహరణకు స్టియాప్సిన్ లైపేజ్ అనే ఎంజైమ్లు డైజెషన్లో పాల్గొనే లైపేజెస్కు చెప్పవచ్చు. ప్రోటీయేజెస్ లేదా పెప్టైడేజెస్ ప్రోటీన్లలోని పెప్టైడ్ బంధాలను లేదా అమైడ్ బంధాలను విచ్ఛిన్నం చేసి ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియలో పాల్గొనే ఎంజైమ్లను ప్రోటీయేజెస్ లేదా పెప్టైడేజెస్గా చెప్పవచ్చు. ఈ పెప్టైడేజ్లను ఎండోపెప్టైడేజ్లు మరియు ఎక్సోపెప్టైడేజ్లు అని 2 రకాలుగా విభజించారు. ఎండోపెప్టైడేజ్లు అన్నవి ప్రోటీన్ యొక్క పాలీపెప్టైడ్ చైన్లోని మధ్యలో ఉండే బంధాలను పాలీపెప్టైడ్ బంధాలను ఇవి ప్రోటీన్ శృంఖలం మధ్య ప్రాంతాల్లో ఉండే పెప్టైడ్ బంధాలను విచ్ఛిన్నం చేయడంలో పాల్గొంటాయి. అందువల్ల వీటిని ఎండోపెప్టైడేజ్ రకానికి సంబంధించినవిగా చెప్పవచ్చు. ఉదాహరణకు పెప్సిన్, కైమోట్రిప్సిన్, ట్రిప్సిన్ లాంటి ఎంజైమ్లు ఎండోపెప్టైడ్లుగా చెప్పవచ్చు. కెతిప్సిన్ అనే రకానికి సంబంధించిన పెప్టైడేజ్ కూడా కణాంతస్థ ఎండోపెప్టైడేజ్గా చెప్పవచ్చు. కణాంతస్థ జీర్ణక్రియలో ఇంట్రాసెల్యులార్ డైజెషన్లో పాల్గొనే ఎంజైమ్ కెతిప్సిన్ అనే ఎంజైము ఫ్రాగ్ యొక్క రూప విక్రియలో మెటామార్ఫసిస్ నందు తోకను కోల్పోవడానికి కెతిప్సిన్ అనే ఎంజైము ప్రధాన కారకంగా తోడ్పడుతూ కణాంతస్థ జీర్ణక్రియలో పాల్గొంటూ ఉంటుంది. కావున కెతిప్సిన్ అనే ఎంజైము ఎండోపెప్టైడేజ్కు ఉదాహరణగా చెప్పవచ్చు. 2వ రకానికి సంబంధించిన పెప్టైడేజ్లు ఎక్సోపెప్టైడేజ్లు. ఇవి ప్రోటియోస్ లేదా పెప్టోన్లలోని పరిధీయ అమైడ్ బంధాలను పాలీపెప్టైడ్ చైన్లోని చివరి ప్రాంతాల్లో ఉండే పెప్టైడ్ బాండ్స్ను విడగొట్టడానికి తోడ్పడే ఎంజైమ్లను ఎక్సోపెప్టైడేజ్లు అంటాము. ఉదాహరణకు కార్బాక్సిపెప్టైడేజ్ అన్నది క్లోమరసంలో ఉండే ఎంజైము. ఇది పాలీపెప్టైడ్ చైన్లోని పరిధీయ భాగాల్లో ఉండే పెప్టైడ్ బాండ్స్ను విడగొట్టడానికి తోడ్పడే ఎంజైమ్లు. వీటిని ఎక్సోపెప్టైడేజ్లు అంటాము.